ఒక అర్చకుడుగా, స్వామివారి భక్తుడిగా నేను కూడా ఈ 3 రోజులు చాలా బాధ అనుభవించాను. ఈ 5 సంవత్సరాలుగా స్వామివారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆరాధనలు జరగడంలో నేను చాలా ప్రత్యేకమైన శ్రద్ధ వహించి, ఏదైనా అపచారం జరిగినప్పుడు అది అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి దానిని సరిచేయడానికి వాళ్లకు సరైన సలహాలు ఇచ్చి స్వామివారిని ప్రసన్నం చేసుకోవడం కోసం ఎంతో ప్రయత్నం చేశాను. మనకు అన్నం పెట్టే దేవుడికి మనం శుచిగా, శుభ్రంగా, తాజాగా ప్రసాదాలు తయారు చేసి స్వామివారికి నివేదన చేయడం అనేది మనం భక్తులు ఎన్నో జన్మల్లో చేసుకున్న మహాపుణ్యం. కానీ అందులోనే కల్తీలు జరగడం, స్వామివారికి సరైన వేళల్లో సరైన పరిమాణాల్లో స్వామివారికి నైవేద్యం కాకపోవడం అనేది చాలా విచారకరమైన విషయం. అందులోనూ ఆగమశాస్త్ర ప్రకారంగా ఆవుకు ఆగమ కార్యక్రమాల్లో ఎంతో విలువైన స్థానం ఉంది. గోక్షీరం కానీ, ఆవు పాలతో స్వామివారికి అభిషేకం జరుగుతుంది. సుప్రభాతంలో ఏకాంత సేవలో నివేదన జరుగుతుంది. ఆవు పెరుగుతో స్వామివారికి దధ్యోదనం మొదలైన ప్రసాదాలు తయారు చేసి నైవేద్యం పెడతాము. ఉత్సవాల అభిషేకాల్లో గోదధ్యి వాడతాము. గోఘృతం అనేది స్వామివారికి నైవేద్యాల్లో, అన్నప్రసాదాల్లో, పణ్యారాలనే లడ్డు, వడ మొదలైన ప్రసాదాల్లో వాడతాము. అలాగే గోమూత్రం కానీ, గోమయం కానీ, యాగశాలను కానీ, ఆలయాన్ని కానీ శుద్ధి చేయడానికి వాడతాము. అటువంటి పవిత్రమైన గోవు యొక్క ఘృతాన్ని కల్తీ చేయడం అనేది, అది స్వామివారికి, మనకు జీవితాన్ని ఇచ్చే స్వామివారికి ఇటువంటి అపచారం జరగడం అనేది చాలా విచారకరమైన విషయం. ఇవన్నీ చూసే పాపం కూడా మనం చేశామా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. దీన్ని ఎన్నోసార్లు అప్పటి ఈఓ గారికి, చైర్మన్ గారికి దృష్టికి తీసుకెళ్ళి, ఇలా ప్రసాదాల నాణ్యత సరిగ్గా లేదు, ముందులాగా లేదు, ప్రసాదాల పరిమాణాలు స్వామివారికి సరిగ్గా నివేదన కావడం లేదు, సరైన ఆగమ ఉక్తమైన కాలాల్లో స్వామివారికి నైవేద్యాలు జరగడం లేదని ఎన్నోసార్లు దృష్టికి తీసుకెళ్ళాము. కానీ లాభం లేకపోయింది. దీనికి మరొక కారణం, నాది ఒంటరి పోరాటం అయిపోయింది. నాకు ఈ విషయాల్లో సహకరించేదానికి నా తోటి అర్చకులు ఎవరూ కూడా వారి వారి వ్యక్తిగత కారణాల వల్ల ముందుకు రాలేదు. ప్రధాన పరిచారకులైన వాళ్ళు రాలేదు. కాబట్టి ఇది ఈ 5 ఏళ్ళు నిరభ్యంతరంగా ఈ మహాపాపం జరిగిపోయింది. The last 2 days I am seeing all the reports in the media about the raging controversy on Tirupati Laddu. It is not a controversy. It is directly hurting the sentiments of crores of people like us. Mostly the people who believe in the prasadam, people who believe in the Sanatana Dharma worship of the deity. What has happened is, we have been already saying that the process of tendering, when you purchase items for the Swami, like the ingredients for laddu, you go for a lowest bidder. The moment you go for the lowest bidder, you are asking for trouble. In fact, the best cow ghee today cannot be less than 1,000 rupees per kg. How can a person quote 320 rupees? If somebody is quoting 320 rupees, I am not going exact amount value, but if he is quoting 320 rupees, every packet of that might be containing adulterated ghee. So it's a big hurting issue
We have to inquire into it and find the culprits and book them to take them to task. Number one. I appreciate the statement of Honorable Deputy Chief Minister of Andhra Pradesh, Shri Pawan Kalyan Garu, because he has said there should be a national level Dharmika Parirakshana Parishad. We have been talking about that the same way. We want a central Dharmik Parishad which will be run by all the religious heads of this Matadipatis, Pitadipatis, retired judges. If they have a central Dharmika Parishad, the temples can be run under it. That is what is the best solution. Staying away from the temple system by government control. కొత్త ప్రభుత్వం ఏర్పడి 100 రోజులైంది. ఈ 100 రోజులు అయి ప్రభుత్వ పరిపాలన ప్రారంభం కాగానే పెద్ద ఉపద్రవం వచ్చింది. భాగవతంలో పోతన గారు ఒక మాట అంటారు, పరహితము చెయ్యునెవ్వడు పరమహితుండగును భూత పంచకమునకును, పరహితమే పరమధర్మము పరహితునకు నెదురు లేదు పర్వేందుముఖి అంటారు. కష్టంలో ఉన్న వాళ్ళందరినీ ఆదుకోవాలని ప్రయత్నించడం చాలా చాలా గొప్ప విషయం. భగవంతుడు తన ఆశీర్వచనాన్ని అందించాలని, ఈ రాష్ట్రం బాగా వృద్ధిలోకి రావడానికి అది కారణం కావాలని నేను భగవంతుణ్ణి ప్రార్థన చేస్తూ, నిజంగా ఈ కష్టకాలంలో అంత గొప్పగా నిలబడిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియచేస్తూ, సాక్షాత్తు శ్రీవారికి అందజేస్తున్న కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామికి అందజేస్తున్న మహాప్రసాదం జంతువుల మాంసంలో నుంచి వెలువడిన కొవ్వు పదార్థంతో చేయడం అంటే ఈ జన్మకు ఇంతకన్నా పాపాన్ని అంటగట్టుకోవడానికి ఇంకా వేరే ఒక మార్గమే లేని పరిస్థితి. మేమందరం భక్షిస్తూ ఉన్నాం ఈ ప్రసాదాన్ని. ఎందుకంటే ఇంకా అన్ని జంతువుల తిండి తిన్నాక మనుషుల్లాగా తింటున్నామని లేకపోతున్నాను. నేను భక్షించే పరిస్థితికి వచ్చారు అందరూ కలిసి, తెలియకుండా అమాయకత్వంతో. అది శ్రీవారి ప్రసాదమని ఇన్ని వేల మంది కోట్ల మంది హైందవుల ఒక నమ్మకాన్ని భక్తిని పెట్టుకొని మోసం చేయదలుచుకున్న ఆ దుర్మార్గులు ఎవరో గాని పరమేశ్వరుడు వాళ్ళకి పుట్టగతులు ఇవ్వడు. వాళ్ళు ఎవరో తేలాల్సిందే. ఇది ఒక ఆట అయిపోయింది, పరిపాటు అయిపోయింది. ఇలా హైందవుల దేవాలయాలను, వాళ్ళ నమ్మకాన్ని, వాళ్ళ సనాతన ధర్మాన్ని వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు, వాళ్లకు తోచినట్టు వాళ్ళు వాడుకోవడం జరుగుతోంది. ఎంత భయంకరమైన పరిస్థితి అంటే శ్రీవారి నగలు దొంగతనాలు అయిపోయాయి, శ్రీవారి మణులు మాణిక్యాలు విగ్రహాలు దొంగతనమయ్యాయి. ఎప్పటి నుంచి? ఆకాశరాజు ఆయన కుమార్తె పద్మావతీదేవిని ఆయనకు వివాహం ఆడడానికి ఇచ్చిన రోజు నుంచి ఆయన ఇచ్చిన బహుమతుల నుంచి ఉన్నాయి. ఎంతో మంది రాజులు వచ్చారు, ఎన్నో బహుమతులు ఆయనకి అర్పించుకుంటూ ఉన్నారు. అసలు ఆ లెక్క ఎవడికి తెలియదు, ఎన్నున్నాయో తెలియదు. ఈరోజు దేవాలయంలో ఉండిలో నుంచి డబ్బులు ఎగిరిపోతూ ఉంటాయి. ఏమిటి అన్యాయం? 7 కొండలని జప్తు చేసుకోవాలని చూస్తుంటారు. ఎవడబ్బ సొమ్మిది? కలియుగ దైవం ఆయన. కానీ ఈసారి జరిగినది మాత్రం చాలా అన్యాయము, అత్యాచారము. డబ్బు తింటే వీళ్ళు డబ్బు తినే రాక్షసులు అనుకోవచ్చు, కానీ దుర్మార్గంగా స్వామివారికి జంతు మాంసానికి ఇచ్చిన కొవ్వు పదార్థాలు పెట్టి వేల కోట్ల మంది నమ్మకంగా తింటున్న ప్రసాదాన్ని మా వరకు అందేటట్టు చేశారు వీళ్ళు. ఈ శాపం ఊరికే పోదు. వీళ్ళెవ్వరికి ఎవరు చేశారో ఈ శాపం ఊరికే పోదు. కాబట్టి ఇప్పటికైనా మేము ప్రభుత్వాన్ని కోరుకునేది ఒకటే, కేంద్ర ప్రభుత్వాన్ని, అయ్యా ప్రధానమంత్రి గారు, అయ్యా గృహమంత్రి గారు, దీన్ని దయచేసి మీరు ముందు పడండి. దీనికి సిబిఐ ఎంక్వైరీని పెట్టించండి. భారతదేశం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాం. ఈ ప్రసాదము సాక్షాత్ అయోధ్యలోని రామచంద్రుడికి కూడా వెళుతూ ఉంటుంది. ఏమిటి మనకి కర్మ? ఈ మత మార్పుడు పిశాచులతో ఏలబడడం ఏమిటి దౌర్భాగ్యం?